రోజు ఈ ఒక్క తోరణం దాటి వెళ్తే మనం చేసే పాపాలన్నీ తొలగిపోతాయంట. మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి దగ్గర జ్వాలా తోరణం వేశారంటే నేను అమ్మ కలిసి వెళ్తున్నాం. వెళ్లే దారిలో అమ్మకి జ్వాలా తోరణం కోసం అడిగాను. అమ్మ ఏం చెప్పారో తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. జ్వాలా తోరణం ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో వేస్తారంట. ఈ తోరణాన్ని ముఖ్యంగా ఎండిగడ్డితో మరియు కర్రలతో ఒక ఆర్చ్ లా తయారు చేసి దానికి అగ్గితో వెలిగిస్తారు. జ్వాలా తోరణం మండుతున్నప్పుడు ఉత్సవ విగ్రహాలని తీసుకొని 3 టైమ్స్ తిరుగుతారు. ఈ జ్వాలా తోరణం నుంచి 3 టైమ్స్ తిరిగితే పాపాలన్నీ పోతాయంట. దాన్ని దర్శించుకున్న పాపాలన్నీ పోతాయని అందరూ నమ్ముతారు. జ్వాలా దర్శనం వలన మానవులకి మరో జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని అందరూ నమ్ముతారు. తోరణం కిందన పడిన బొట్టు పెట్టుకుంటే మన దగ్గరికి ఏ బ్యాడ్ ఎనర్జీస్ కూడా రావని అంటున్నారు. ఫైనల్ గా తోరణం చుట్టూ తిరిగేసి ఈ గుడిలో భజన దగ్గర చాలా సేపు ఉన్నాం గైస్. అక్కడ నుంచి తీసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతున్నాం. మా అన్నయ్య మళ్ళీ ఇంకోసారి బూర్లకి వెళ్ళాడు గైస్. బూర్లు తీసుకున్నాడు. ఫైనల్ గా 2 బూర్లు ఇచ్చడానికి నవ్వుకుంటున్నాడు గైస్. పాపం శనగలు మిస్ అయిపోయింది. ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు గైస్. సరే బాయ్ సబ్స్క్రైబ్.